వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు బీడ్స్ షోకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఎలా కలెక్షన్ ఉంది, ఏం జరిగిందో వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను యూఎస్ఏకి వచ్చిన కొత్తలో ఈ బీడ్ షో ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అసలు నాకు తెలియనే లేదు. నా ఫ్రెండ్ శిల్ప ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆమెతో వెళ్ళినప్పుడు నాకు కొత్త కాబట్టి ఎలా కొనుక్కోవాలి ఏంటో అనేది ఇంకా థింక్ చేస్తూనే ఉండేదాన్ని. బట్ ఈసారి మేజర్గా నాకు కొంచెం ఇలాంటివి కొనుక్కుంటే బాగుండిద్ది అండ్ డిఫరెన్సెస్ అట్లా తెలుస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు ఫేస్బుక్లో నోటిఫికేషన్ ఇస్తారు, మేము ఈ టైంకి మీ ఏరియాకి వస్తున్నామని చెప్పి. ఇయర్లో ట్వైస్ వస్తారు వీళ్ళు. సో మార్చ్ అండ్ ఆగస్ట్లో వస్తారు మాకు. సో అలాగే ఈ ఇయర్ ఆగస్ట్లో వచ్చారనమాట. మోస్ట్లీ లాస్ట్ టైం ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంది, బట్ కొన్ని ఫ్యూ ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది అనమాట. సో దీనికి ఎంట్రీ ఫీజ్ నార్మల్ వాకింగ్ చేస్తే $5, మేబీ ట్యాక్స్లతో 5.5 అట్లా అయిద్దేమో. బట్ మేము ఆన్లైన్లో బుక్ చేసాం, సో $3 అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము యూనివర్సిటీలో కదా ఈ బీచ్ షో జరిగింది, అక్కడే ఏటీఎం ఉందన్నమాట. సో ప్రాబ్లం లేకుండా మేము పర్చేస్ చేసుకోవడానికి వీలుగా బాగుంది. ఎందుకంటే వీళ్ళు క్యాష్తో ఇస్తే ట్యాక్స్ తీసుకోరనమాట, క్యాష్ లేకుండా ఇస్తే ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ అందరూ రూబీస్, ఎమరాల్డ్స్, సఫైర్స్ కొనుక్కోవడానికి అయితే వస్తారు. అండ్ ఇలా మల్టీ కలర్లో ఉన్న బీడ్స్, అలాంటి చైన్స్, స్ట్రింగ్స్ ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కొంతమంది గిఫ్ట్స్గా పంపించడానికి బాగుండిద్ది అని, అండ్ కొంతమంది అన్ని శారీస్లోకి కాంబినేషన్గా బాగుండిద్ది అని చెప్పి ఇలా కలర్ కాంబినేషన్స్తో ఉన్న స్ట్రింగ్స్ పర్చేస్ చేయటం అయితే నేను గమనించాను. ఐఎమ్ నాట్ అ కైండ్ ఆఫ్ బీడ్స్ పర్సన్, అంటే బీడ్స్ లాంటి చైన్స్ వేసుకోవడానికి ఫ్రీక్వెంట్గా వాడను. బట్ మా మమ్మీకి చాలా ఇష్టము. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు, షీఈ్ ఎ గవర్నమెంట్ టీచర్, సో ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజుకో రకం శారీ అండ్ రోజుకి ఒక రకం బీడ్ చైన్స్ వేసుకొని వెళ్ళాలని. ఇప్పుడే కొంచెం ముందు చూసుంటారు కదా బ్లాక్ బీడ్స్, అవి డైమండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్, ఆ డైమండ్ క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉండిద్ది. ఒక్క స్ట్రింగే $350, $450, $550, $660 కూడా ఉన్నాయి. అలా కాకుండా తక్కువ రకంవి అండ్ తక్కువ రేటుకి కూడా బీడ్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అవి మేజర్గా డిఫరెన్స్ ఏం తెలియదు కానీ, బట్ క్వాలిటీ ఈజ్ ఆల్ ఇట్ మ్యాటర్స్. కోర్స్ వాళ్ళు తక్కువ పెట్టారంటే ఊరికే లేకుండా తక్కువగా అయితే పెట్టరు. సో డైమండ్వి మాత్రం వాళ్ళు ప్రొటెక్టెడ్గా దాచిపెట్టే ఒక మంచి గ్లాస్ ఏరియాలో పెట్టారు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా తక్కువేం కాదు, అన్నీ ఒక్కొక్కటి $12 ఉన్నాయి స్ట్రింగ్, అండ్ కొన్ని $6 కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవేంటంటే పెండెంట్స్ రింగ్స్లోకి లేకపోతే సిల్వర్ జ్యువెలరీలోకి ఇండివిజువల్గా స్టోన్స్ తీసుకునే వాళ్ళు, సఫైర్స్, ఎమరాల్డ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసేసి స్వరోస్కి వాళ్ళ పెండెంట్స్. సో యాక్చువల్లీ చాలా బాగున్నాయి, అంటే రియల్గా ఆ ఎలిగెన్స్ తెలుస్తుంది వాటిలో. ఇక్కడ పెట్టిన ప్రతిదీ అంటే ఈ పర్టికులర్ స్టోర్ అమ్ముతున్న వాళ్ళది అన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్. యాక్చువల్లీ ఈసారి నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళాను. కోర్స్ హస్బెండ్ అండ్ సన్ వచ్చారు కానీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ హియర్. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది లోపలికి. అందుకే కొంచెం వీడియో క్యాప్చరింగ్ కష్టమైంది. బట్ స్టిల్ ఐ ట్రై టు షో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్. ఇలాంటి థిన్ బీడ్స్ ఉన్నవేమో ఎక్కువ బల్క్లో వేసుకుంటే మెడకి చాలా అందంగా ఉన్నాయి. కోర్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు 2 స్ట్రింగ్స్ అటు ఇటు వేసుకున్నా చాలా బాగున్నాయి. అండ్ ఈ బీడ్స్ ఏంటంటే డైరెక్ట్గా అలా వాడేయడం కాదు, మనం కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవేంటంటే రౌండ్ బీడ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, రౌండ్ పర్ల్స్, ఇంకా డ్రాప్స్ అని, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. అసలు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీడ్స్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షాప్ అతను ఇక్కడ చాలా సేల్ జరుగుతూ ఉండిద్ది ఎప్పుడు కూడా. ఆయన ఒరిజినల్ ఐటమ్స్ అనేసి పెడతాడు ఎప్పుడు, ఒరిజినల్ బీడ్స్ అని, ఒరిజినల్ రూబీస్ అని చెప్పి. ఎక్కువ ఇండియన్స్ ఇక్కడ కొనడానికే ప్రిఫర్ చేస్తారు. అండ్ కొన్ని బీడ్స్ ఎక్కువ షైనింగ్ ఉండవు, బట్ స్టిల్ అవి ఆ క్వాలిటీ ఉండేది కదా, ఎమరాల్డ్స్ కానీ సఫైర్స్ కానీ. సో అవి
చాలా బాగున్నాయి వేసుకుంటే మెడలో. యాక్చువల్లీ ఈ ఈ ఈ బీడ్స్ నేను ట్రై చేసినవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఒక సెట్ ఆఫ్ బీడ్స్ అయితే పర్చేస్ చేశాను. నాట్ లైక్ బల్క్ హెవీగా ఏం పర్చేస్ చేయలేదు, కానీ డీసెంట్గా మంచి బీడ్స్ అయితే పర్చేస్ చేసా. మా మమ్మీ కోసం కొన్నా, నా కోసం కూడా కొనుక్కున్నా. ఈ పింక్ లైట్ బేబీ పింక్ రోజ్ పింక్ బీడ్స్ మా మమ్మీకి చాలా ఇష్టం. అయితే ఇండియాలో వీటి కోసం చాలా కాంపిటీషన్ ఉందంట మా రిలేటివ్స్లో, మా పెద్దమ్మ వాళ్ళు కానీ వాళ్ళకి. సో మా మమ్మీ ఇంకో సెట్ పంపించమంటే సో ట్రై చేస్తున్నావా కాదా అని చెప్పి. సో యాక్చువల్లీ ఇవే బీడ్స్ ఒక స్టోర్లో ఒక ప్రైస్ ఉంది, ఇంకో స్టోర్లో ఇంకో ప్రైస్ ఉంది. ఏవి కూడా అసలు తక్కువ కాదు, ఒక్కొక్కటి అబౌట్ 12 ఉన్నాయి. సో మనం యాక్చువల్లీ బార్గెయిన్ చేయొచ్చు, కానీ ఇంకా బాగా బార్గెయిన్ చేసే కెపాసిటీ ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ పర్చేస్ చేసి అప్పుడు బార్గెయిన్ చేస్తే చాలా బాగా తగ్గిస్తారు వీళ్ళు. అఫ్కోర్స్ నేను కూడా అడిగాను, తగ్గించారు. అంటే ఇంకా ఎక్కువ డిఫరెన్స్ తెలియాలంటే ఎక్కువ మంది పర్చేస్ చేస్తే బల్క్ ఉంటాయి కదా ఐటమ్స్. సో అది గుడ్ ఐడియా. ఇప్పుడు వేసుకున్న లైట్ గ్రీన్ బీచ్ గ్రీన్ ఆ పర్ల్స్, ఆ బీడ్స్ చాలా బాగున్నాయి. అవి ఫ్రాక్స్ మీద కానీ ఎప్పుడైనా నార్మల్ శారీస్ మీద కానీ చాలా బాగుంటాయి అనిపించింది. ఇవన్నీ డైమండ్స్ రూబీస్ ఎమరాల్డ్స్ అనమాట. సో అందుకే వాళ్ళు అలా ప్రొటెక్టెడ్గా పెట్టారు. అవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. స్ట్రింగ్కి మేబీ 10 or 12 ఉన్నాయి బీడ్స్, బట్ స్టిల్ దే ఆర్ వెరీ కాస్ట్లీ. అవి ఇప్పుడే కాదు, నేను ఇంకొంచెం పెద్ద అవ్వాలి అలాంటి కొనాలి అంటే, ఎందుకంటే డిఫరెన్స్ ఇంకా బాగా తెలుసుకోవాలి కదా. ఐఎమ్ నాట్ దాట్ బిగ్ యెట్, సో అందుకే వాటి జోలికి వెళ్ళలేదు. అండ్ ఇవన్నీ నార్మల్గా మనం వేసుకోవడానికి డైలీ అండ్ ఫంక్షన్స్, పార్టీస్, లేదంటే ఎక్కడైనా క్యాజువల్ వేర్కి కూడా బాగుండేలాగా ఉన్నాయి. సో మా మమ్మీ స్కూల్ వేర్కి అండ్ నా డైలీ వేర్కి నేను తగ్గట్టు పర్చేస్ చేసేసుకొని ఇంటికైతే వచ్చానమాట. ఇదిగోండి, ఇవి బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్. ఇది బయటే ఉంచారు, 250 అంట స్ట్రింగ్. సో అట్లా ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. మనం సిల్వర్ జ్యువెలరీస్లో కానీ లేకపోతే గోల్డ్ జ్యువెలరీలో కానీ కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. యాక్చువల్లీ బీడ్స్ డిఫరెన్స్ నాకు అర్థమైపోయింది. నా నల్ల పూసలు ఇండియాలో నేను చేయించుకున్నది నా మెడలోనే ఉంది కదా, దానిలో నా నల్ల పూసలు అండ్ ఇక్కడున్న బీడ్స్ కంపేర్ చేస్తే ఇవి చాలా బాగున్నాయి. సో ఇట్ ఈస్ వర్త్ అనమాట. బీడ్స్ తీసుకొని మనం కస్టమైజ్ చేయించుకొని చేయించుకోవచ్చు. సో నేను తీసుకున్న వాటిలో వన్ అమాంగ్ దోస్ బీడ్స్ ఏంటంటే ఇవన్నమాట. ఇవి డ్రాప్ సైజ్ బీడ్స్ లాగా వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఇది ఒక స్ట్రింగ్ ఇంత కొంచెమే ఉంది, ఒక స్ట్రింగే $45 పడింది. సో తొందరగా చాలా క్విక్గా సేల్ అయిపోయింది. ఇవైతే మేము వెళ్ళినప్పుడే చాలా తక్కువ ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరు తీసేసుకున్నాం. నాకైతే బాగా నచ్చాయి. నేను కస్టమైజ్ చేసుకొని ఎలా ఉన్నాయో షార్ట్స్లో షేర్ చేస్తాను. ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్పస్ వై వీఆర్ పర్చేసింగ్ ద బీడ్స్ అనమాట. సో అక్కడ $1, $2 స్ట్రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ కొంచెం లాస్ట్ లాంగింగ్ అండ్ బాగుండాలి మనం వేసుకున్నప్పుడు అంటే డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ ద బెస్ట్ ఆప్షన్స్. అంటే $1, $2 బాగోవని కాదు, ఇట్స్ అబౌట్ ద పర్పస్ దట్ వీ పర్చేస్ అంతే. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇంకేమన్నా డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సమ్ ఆఫ్ యూ ఆర్ కమెంటింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్తున్నారు, కానీ నాకైతే మెసేజెస్ రావట్లేదు. సో మీరు కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గ్రీన్ ప్రోగ్రామర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. అదర్వైజ్ కమెంట్ సెక్షన్లో అయినా చెప్పండి, నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి నేనన్నా అట్లీస్ట్ ఐ విల్ కమ్యూనికేట్. ఎందుకంటే I would like to clear the doubts. Of course, that is why I'm just doing the vlog. Hope you like the video. If you like the video, please do like, share and subscribe to my channel. And please support me. Okay then, next video lo malli kaluddam. Bye bye.